సప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి దేవఋషి తర్పణాలను ఇవ్వాలి అనే నియమాన్ని కూడా నిర్ణయించారు. కాబట్టి ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుని పూజించిన వారికి శత్రుబాధలు తొలగిపోవటానికి, సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు కూడా సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. కాబట్టి సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. ఈ సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే